హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్ కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈ రోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్డమ్ ని షేర్ చేయడానికి సార్కి, నారాయణ సార్కి సాదరంగా వెల్కమ్ చేసుకున్నాం. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ సార్ ఈరోజు రామ్తా మాస్టర్ దీంట్లో ది ఐడెంటిఫైయబుల్ గాడ్, గుర్తుపట్టగల దైవం చదవండి సరిత గారు ఇంగ్లీష్లో. డివైన్ మార్నింగ్ ఆల్, డివైన్ ఆఫ్టర్నూన్ ఆల్ మాస్టర్స్. నా పేరు సరిత మాస్టర్స్. నేను యుఎస్ నుండి చదువుతున్నాను. థ్యాంక్ యూ. The consciousness in your great cities is particularly limited because of the most of those who live there are very competitive, very time and fashion oriented, and very fearful and accepting of one another. ఇది కాదు, ది ఫాదర్ కెన్ నెవర్ బి ఐడెంటిఫైడ్ అవుట్ సైడ్, అలా స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఇంగ్లీష్ వర్షన్, పీడిఎఫ్ డిఫరెంట్ ఉన్నట్టుంది మా గురుగారు. అయినా కానీ ఈ సెంటెన్స్ రావాలి చూడండి. ఓకే, ద ఫాదర్. ఓకే, ద ఫాదర్ కెన్ నెవర్ బి ఐడెంటిఫైడ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ వండరస్ బీయింగ్. అది స్టార్టింగ్. టైటిల్ ఏమొస్తుందంటే ది ఐడెంటిఫైయబుల్ గాడ్, ది ఐడెంటిఫైయబుల్ గాడ్ అని వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే ఓకే, యా గురుగారు. Chapter 10, the identifiable God. The Father can never be identified outside of your wondrous being. To even attempt it is unfair to yourself because you are going outside of what you are to desire something which emanates from within you. The only way you can identify God is to observe what the Father is in you. Ramta. మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే అసమంజసం. మీ అంతరంలోంచే వెల్లుబుకుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక. Each of you is upon this plane for many reasons, but the grandest reason of all and the uttermost important is to understand and love the greatest mystery of all, the point called self, and that point I refer to approximately as God, the Father within you, that which gave you credence in your beginning, that which you create and evolve through, and that which you will once again become. ఈ భూతలం మీద మీ ప్రతి ఒక్కరి ఉనికికి కారణాలు ఎన్నో ఉన్నాయి, కానీ అతి గొప్పదైన అతి ముఖ్యమైన కారణం మాత్రం ఇదే. ఓ మహా రహస్యంగా ఉన్న ఆత్మస్థితిని అర్థం చేసుకోవడానికి, ఆ ఆత్మ బిందువును ప్రేమించగలగడానికే ఏ వ్యక్తిత్వ కేంద్ర బిందువును గురించి నేను అభివర్ణిస్తూ ఉన్నానో, దేన్ని దైవమని నేను నిశ్చయించి చెబుతున్నానో, ఏది మీ పితృస్థానమై ఉందో, మీ జీవిత ప్రారంభంలో ఓ యోగ్యతను ఏది మీకు సమకూర్చిందో, మీరు దేన్ని సృష్టిస్తూ పరిమితి కోసం పరిశ్రమిస్తూ ఉన్నారో, చివరికి మళ్ళీ మీ మీ సహజ స్థితి అయిన ఆత్మగానే స్థితమవుతారో, దాన్ని మీ నిజతత్వాన్ని స్మరించడానికే. Since you are to become as God is, to express completely the God within you. Just what is that you are to become? What is the identity of God that will give you a point of reference to thus become? Well, let us see. దైవంగానే మీరు పరిణమిస్తారు కనుక, మీ అంతరంలోని దివ్యత్వాన్నే వ్యక్తీకరిస్తారు కనుక, ఆ పరిణామ స్వరూపం ఎలాంటిదనుకుంటున్నారు మీరు? దైవానికి ఆ గుర్తింపును ఏ లక్షణాలు సమకూర్చున్నాయి? వాటినే ఇప్పుడు గమనిద్దాం. That God that I love, that I am servant unto, that all wonders are worked through,
is the ongoingness of the total of life, in the ongoingness of the kingdom of life, which is the ongoingness of eternity. The now is all there, ever. In this now, this specific moment, God is all things that are being as they are. Thus, in this now, God is the essence of the that is, and in now to come, God is the pulsating of all life going on abreast of itself, vibrantly living, feeling, expanding, evolving, expressing the beginness of itself. ఏ దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానో, ఎవరికి నేను సదా భృత్యున్నో, ఎవరి వల్ల పరమాద్భుతాలన్నీ సంభవిస్తున్నాయో ఆ తత్వమే నిరంతరము కొనసాగి జీవ సర్వస్వం, జీవ సామ్రాజ్యపు శాశ్వతత్వంలో, అమరమైన అసంతత్వంలో ప్రస్తుత వర్తమానం తప్ప మరేది లేదు. అనంత శాశ్వత తత్వం ఈ వర్తమానంలోనే ఉంది. ఈ వర్తమాన క్షణంలో ఉన్నది ఉన్నట్లుగా సర్వస్వము దైవమే. ఉన్నది ఉన్నట్లున్న వర్తమాన ఉనికి సర్వస్వమే దైవం. రాబోయే వర్తమాన క్షణాల్లోనూ ఆ దైవం స్వయం నుంచి ముందుకు కొనసాగుతున్న సర్వస్వపు ప్రాణస్పందనల, జీవ స్ఫూర్తుల, అనుభూతుల, విస్తరణల, పరిణామాల సర్వస్వమే ప్రకటితమవుతున్న స్వక్రియ ఉనికే దైవం. God is the conclusionness of all things that are, and yet it is without borders, without beginning and without ending. It is the infiniteness that has no parallel. The isness of God is reality upon reality, dimension upon dimension, universe upon universe. సర్వస్వానికి అంతం దైవమే. అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు, ఆరంభము, అంతము లేవు. ఉనికి స్వరూపంతో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం, పరిణామాలకే పరిణామం, విశ్వాలకే విశ్వం. You have only little galaxy here, and if you think that you are the only life that exists in it, you are rather arrogant. In your Milky Way alone, there are 10 billion suns, and with each sun, there are planets that are supporting life. మీది ఓ చిన్న విశ్వం. కేవలం మీరు ఉన్న చోటులో తప్ప మరి ఎక్కడ జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో పొరపాటు పడుతూ ఉన్నట్లే. నిజానికి పాలపుంత అనే పేరున్న మీ చిన్ని విశ్వంలోనే 10 లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు. ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు జీవితాధారాలు అయి ఉన్నాయి. There is no matter in counting to tell you how many solar systems are there. None. There is number in counting to tell you all of every planet, great and small, and the life that dwells in there. There is no matter, and if you wish to comprehend infinity, you had best reprogram your thinking to perceive beyond time, distance, and measure for in a greater reality none of the exist. సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి చెప్పడానికి అంకెలే చాలవు. గణితాతీతంగా అవి ఉన్నాయి. ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే. సంఖ్యలకు అందే విషయం కాదది. దైవం అనంతం కనుక ఆ దైవపు అనంత తత్వాన్ని గ్రహించాలంటే కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా మీ అవగాహన, అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది. అతి నిక్కచ్చిగా ఉండే ఆ పరమ సత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు. God is, when was the beginning? There never was one. God always was a thought, the space, the void that supports and gives life to the telstars. Know you what a telstar is. It transforms light into matter and space its forth into the universe to create stellar systems.
Where did the teller star come from? Thought, God, space, the great void, where you look out and see stars and forever. If you want to visualize God in its impeccable and infinite being, visualize the open ended eternity called space. For space is the river of thought that surrounds everything you see, that supports and gives credence to everything that is. ఉంటున్నది దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు? ఆరంభమే లేనిది అది. ఎప్పుడూ ఉంటున్నదే దైవం. ఆలోచనే అనంత స్థలావరణమే, అనంతాకాశమే, సుదీర్ఘాంతరాల్లో అవతరించబోయే విశ్వమాతృకలకు పూర్ణాధారము, జీవప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవం. విశ్వమాతృకలు అంటే ఏమిటో తెలుసా మీకు? కాంతిని అవి పదార్థంగా పరివర్తించి అనంత అంతరిక్షంలోకి విరజిమ్మి అసంఖ్యాక నక్షత్రాల వ్యవస్థ స్వరూపాలైన విశ్వాసాలను సృష్టిస్తాయి. మరి ఆ విశ్వమాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఆలోచనలోంచే, సంకల్పంలోంచే, భగవత్ సంకల్పంలోంచే, ఆ అనంత శూన్యావరణం అయిన దైవంలోంచే. ఎక్కడ మీకు అనంత తారామండలాల విశ్వాలన్నీ దర్శనం ఇస్తున్నాయో, ఎక్కడ మీకు శాశ్వతత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత పరివ్యాప్త మహాశూన్యావరణం అయిన దైవంలోంచే ఈ నిర్మలానంత దైవ స్వరూపాన్ని ఊహించి దర్శించాలి అనుకుంటే, మీ బాహ్యావరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న తారావళి సమస్త బ్రహ్మాండ నిశీదిని తాదాత్మ్యంతో వీక్షించండి. మీకు కనిపిస్తున్న వాటిని అన్నిటినీ పరివేష్టించి ఉన్నది, సర్వస్వానికి ఆధారాన్ని, యోగ్యతను పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయిన దైవమే కనుక. Everyone talks about space as it were nothing, but what is the power that allows all things to steadfast themselves into orbital systems? What is it that holds upon Earth in the void? What supports your Milky Way, which has 10 billion suns in it? What holds it up? What causes your sun to be held in position? What allows the passage of all matter? What indeed is the highest the light travels upon? You say nothing, show me a non-thing that can support 10 billion suns and their solar systems. ఆకాశం అంటే మహాశూన్యమని అందరూ అనుకుంటూ ఉంటారు. మరైతే ప్రతి పదార్థాంశాలని నిర్దిష్టమైన కక్షల పరిభ్రమణాలలో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు? ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు? 10 లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలిపి ఉంచుతోంది? పదార్థ ప్రమాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ సానుకూలం చేస్తున్న శక్తి ఏదంటారు? ఏ మార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు? మీరు అనుకుంటున్న శూన్యంలోంచేనా 10 లక్షల కోట్ల సూర్యులను వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలన్నిటినీ ఏ శూన్యం భరిస్తోందో దాన్ని చూపించండి చూద్దాం. God is on one level the matter that makes up the substance of all things. On another level, it is the time flow of the different dimensions, the time wrap that creates parallel universes. On other level, it is the spectrum called light that gives supportiveness to matter. And on the greatest level of all, it is know nothing that holds you into position thought, the forgiveness of space. ఒక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం. మరో తలంలో అన్ని పరిణామాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం.
అత్యంత మహోన్నతమైన చివరి తలంలో శూన్యత్వమే, సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే, అనంత పరివ్యాప్త శాశ్వతత్వమే దైవం. God is the whole of life, pulsating, expanding, evolving, ongoing into forever. It is the isness that allows what was, the performance of what it is, and the promise of what is to come. It is the moment that endows life, the unlimited thought process that reaches no goals or ideals, but it's continuously creating life from thought into light into matter. God is the essence of all, that is motivated force, that is ever changing, ever creating, ever expanding, and ever being. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ, విస్తరిస్తూ, పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం. ఒకప్పుడు ఉన్నదాన్ని సమ్మతించింది, అప్పటి సర్వస్వాన్ని ఉండనిస్తున్నది, రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటికి ఈ ఉనికి వర్తమానమే. ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే, నిరంతర ప్రవాహతత్వమే ప్రాణాన్ని, జీవితాన్ని అనంతంగా సృజిస్తోంది. ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతోంది. సంకల్ప మాత్రంలో సదా పరివర్తితమవుతూ, నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ, ఎల్లప్పుడూ విస్తరిస్తూ, శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వస్వ మూలమైన దైవమే. How can you identify that which all encompassing, all powerful, ever evolving, ever moving, ever allowing every being? How can you say this is what God is, when what God is now will not be the same in the next now? How do you pursue an open ended universe? సర్వస్వాన్ని తనలోనే పొందుపరుచుకుని ఉన్న మహాబలీయమైన, నిరంతరము పరివర్తితమవుతున్న, పరిణామ క్రమములో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న, సర్వప్రియమై ఉన్న శాశ్వత తత్వాన్ని మీరు ఎలా పట్టగలుగుతారు? ఇప్పుడున్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు? మహాశూన్యములోకి తెరుచుకొని ఉన్న విశ్వాసాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు? With a finite thinking mind, you cannot identify that which is beyond time, distance, space, and matter. Because with finite mind, you cannot reach that far with description. Though the terms God and the Father have been used, they are only words to refer to all those that is, that has been, that ever will be, from the isness of what was, to the isness of what is, to the unlimited isness of forever. అత్యంత పరిమితత్వంతో ఉన్న మేధస్సుతో పదార్థానికి అవతల ఉన్న దాన్ని, కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా ఉన్న దాన్ని మీరు ఎప్పటికీ గుర్తించలేరు. పరిమితమైన మేధస్సుతో చేస్తున్న వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను అందుకోగలగడం అసాధ్యం కనుక దైవం, తండ్రి అనే మాటలను మనం వాడుతూనే ఉన్న సర్వస్వంలో ఇదివరలో ఉన్న దాన్ని, ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న దాన్ని, ఇక ముందు ఉండబోయే వాటి అన్నింటినీ సూచించడం కోసం పనికి వస్తున్న మామూలు మాటలు మాత్రమే అవి. ఇది వరకటి వర్తమానంలో ఏమేమి ఉండేవో, ఇప్పటి వర్తమానంలో ఏమేమి ఉంటున్నాయో, రాబోయే వర్తమానంలో ఏమేమి ఉంటాయో, అపరిమిత శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబడుతున్న మాటలు మాత్రమే అవి. So, where do you find a point of reference for becoming God? In you, for what you are is the image of God, the duplicate of what the Father is. The essence that you are is that which is ongoing, evolving, and ever changing, ever creating, ever being. Your thought, your light, your electrum, your form,
You are pure energy, awesome power, pulsating emotion, sublime thought, that which you have perceived to the highest level of intelligence, of power, dignity, holiness, and grace, is that which is you. Who are you? You are the identical God. ఏ దైవపు స్థితిని మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ణయించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది? మీలోనే. ఆ దైవపు ప్రతిరూపాలే మీరు. ఆ జగత్పితకు నక్కర్లే మీరు. ప్రతిబింబాలే మీరు. యథాతథంగా మీరు దైవాలే. ఏది అనంతమో, ఏది నిరంతరం ఉద్భవిస్తూ ఉందో, ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో, ఏది నిరంతరము సృజనాత్మకంగా ఉందో, ఏది శాశ్వతంగా ఉంటుందో అదే మీరు. ఆలోచన మీరే, కాంతి మీరే, విద్యుదయస్కాంత క్షేత్రము మీరే, స్వరూపాకృతి మీరే. వినిర్మల శక్తి, భీతావాహ బలము, స్పందించే అనుభూతి, మహోన్నత సంకల్పము మీరే. అత్యుత్తమ ప్రజ్ఞాతలంగా, బలంగా, గౌరవంగా, పవిత్రంగా, కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలిగారో ఆ ఉన్నతులు మీరే. మరి మీరు ఎవరు? గుర్తుపట్టగల దైవం మీరే. The Father can never be identified outside of your wondrous being. To even attempt it is the unfair to yourself, because you are going outside of what you are to describe something which emanates from within you. The only way you can identify God is to observe what the Father is in you. And is not that rather nice? After all, takes you out of the complexities of trying to comprehend indefinite creation and brings you into here and now of your own life, your own thought process, your own isness. మీరు బాహ్యంలో జగత్పితను గుర్తించడం అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు పూనుకోవడమే అయుక్తం. మీ అంతరంలోంచే పెళ్ళుబుకుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక. దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం మీ అంతరంలోని దైవం ఎలా ఉన్నాడో గమనించడం మాత్రమే. ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ ఇది. సృష్టి సర్వస్వంలోని అత్యంత సంక్లిష్టంగా అర్థం చేసుకోవాల్సిన మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇప్పటి మీ సొంత జీవితం మీదే మీ ధ్యాసను పెట్టే మీ స్వీయ ఆలోచన సరళిని, మీ ఉనికిని గమనించే అవకాశాన్ని ఈ పద్ధతి మీకు సునాయాసంగా కలిగిస్తుంది. The only way you can perceive, understand, and emotionally know the Father is to understand and emotionally know who you are. Then you will know God. Then you can say, I know who is the Father is. For the Father and I are one, and I know who I am. దైవాన్ని గ్రహించే, అర్థం చేసుకునే, అనుభవించే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి అర్థం చేసుకొని అనుభవాన్ని పొందడం మాత్రమే. ఆత్మానుభూతితో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహింపగలుగుతారు. ఆ తర్వాత నిశ్చయంతో మీరు ఆ మాట చెప్పవచ్చు, తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు, ఆయన నేను ఒక్కరమే కనుక. నేను ఎవరో నాకు తెలుసు కనుక. నేను ఎవరో నాకు తెలుసు కనుక. To be as God is to be as you are. When you are simply or the isness of yourself, you are open-ended, unlimited, creative, and optional. You are allowing your movement, your quiet, your joy, your pure energy, powerful direction, all feeling, all thought, being, and loving yourself with all of your being and all of your breath, and allowing the virtue of yourself into life or being as God is. దైవంలాగా ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి. మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే
అప్పుడు మీరు అనంత శూన్యులుగానే, అపరిమితులుగానే, సృజనాత్మకత్వంగానే, స్వేచ్ఛగానే ఉంటారు. సర్వసమ్మతిగానే, ఓ ప్రవాహంగానే, ఓ ప్రశాంత నిశ్శబ్దంగానే, ఓ ఆనందంగానే మీరు ఉంటారు. స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే, బలీయమైన మార్గదర్శకంగానే, భావ సర్వస్వంగానే, సర్వ సంకల్పంగానే మీరు ఉంటారు. సొంత ఉనికితో శ్వాసను ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై మీ సౌశీల్యాన్ని జీవ సర్వస్వానికి సమర్పించి పొందుపరిస్తే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు. Simply allow yourself to be an isness. In being, you are everything. To become God is to say, I am. కేవలం మీరుగానే మీరు ఉండాలి. ఉనికి స్థితి అదే, నిత్యత్వం అదే. మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వము మీరే అవుతారు. దైవం అనడం అంటే అది నేనే అనడమే. Chapter 11 The Gift of Love. Love in its ultimate form is the desire of the Father to allow the life that He has to be ongoing through the each of you. The purest form of love is the freedom of will that the Father gave each of you, so that through the exercise of that will you would explore the dimensions of thought and expand yourself into greatness, which expands the mind of God. Ramtha. అతి పవిత్రమైన ప్రేమ రూపమే రూపకల్ప శక్తిని వినియోగించుకునే స్వేచ్ఛ ఆలోచనకున్న సర్వ పరిధుల్లో అన్వేషించి దైవ మానస విస్తరణను స్వేచ్ఛతో చేసి సంకల్ప శక్తి దైవదత్తంగా మీకు ప్రాప్తించింది. రామ్తా చెప్తాడు. There is no such thing as the will of God apart from your own divine will. If God wanted life to be mondaneous of a singular expression, He never would have created you into being, nor would He given you all the will to express your own purposeful uniqueness. మీ దివ్య సంకల్పాల కంటే అన్యంగా మరి ఏ భగవత్ సంకల్పాలు లేవు. అనన్య సామాన్య ఏకత్వ వ్యక్తీకరణ మాత్రమే. దర్శనమిచ్చే జీవితాన్నే దైవం భౌతిక తలంలో సంకల్పించి ఉంటే మానవాకృతిలో మీ ఉనికి ఇక్కడ ఏర్పడి ఉండేదే కాదు. మీ ఆశయాలకు ప్రత్యేకమైన అభివ్యక్తీకరణను చేయగలిగే సంకల్ప స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. What is called the will of God was created by man so that he could govern and control his brothers. Yet, if you believe that teaching and seeing God's will as separate from yours, then you will always be in the battle of his will versus yours. For you will want to do certain things and feel you must. Yet the will of God says you must not. మిగిలిన వాళ్ళందరినీ శాసించడానికి, అదుపు చేయడానికి మానవుడే భగవత్ సంకల్పం అన్న దాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ విధంగా దాన్ని విశ్వసించి భగవత్ సంకల్పం మీ సంకల్పం కన్నా అన్యంగా ఉంటుంది అని మీరు అనుకుంటే ఆ రెండు సంకల్పాల మధ్య నిరంతర సంఘర్షణ తప్పదు. తాను ఒకటి తెలిసే దైవం మరొకటి తలుస్తూ ఉంటాడు కనుక దేన్ని తప్పకుండా చేసి తీరాలని మీరు అనుకుంటూ ఉంటారో అది ఆచరణయోగ్యం కాదని ఆ భగవత్ సంకల్పం శాసిస్తుంది ఉంటుంది కనుక. God is not separate from you. You and He are one and the same. You will is will. Whatever you want to do is what you term divine providence, divine will. So you are never in conflict with destiny. For destiny is not preordinated, it is ordinated only by you. Everything you think creates your moments to come. Your very now moment is a simple the product of the thoughts you have moments ago.
That is the signs of God. The only thing the Father wills for you is to experience the totality of life that He is, according to the feelings within your soul. Why? So that you come to understand what joy is and the unconditional love that God has for you and all life. దైవం మీకన్నా అన్యంగా లేదు. ఆ దైవము మీరు నిజంగా ఒక్కరే. మీరే స్వయంగా ఆయన సంకల్పం. మీరేం చేయాలనుకుంటున్నా అదంతా మీరు అంటున్న ఆ భగవత్ సంకల్పమే, దివ్య సంకల్పమే. కాబట్టి విధితో మీకు ఎప్పుడు సంఘర్షణ ఉండనే ఉండదు. ఆ విధి అన్నది ముందుగానే నిర్ణయించి తీర్చిదిద్దబడి ఉండదు కనుక ఆ విధి ఎప్పుడు పూర్తిగా మీరు నిర్ణయించిందే అయి ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన రాబోయే క్షణాలను మలచి సృజిస్తుంది. అప్పటి మీ వర్తమాన క్షణం ఖచ్చితంగా కేవలం కొద్ది క్షణాలు ముందు జరిగిన యోచనల ఫలితంగా మాత్రమే నిర్మితమై ఉంది. అదే దైవ విజ్ఞాన శాస్త్రం. మీ ఆత్మానుభూతులకు అనుగుణ్యంగా ఆయన ప్రసాదిస్తున్న జీవిత సర్వస్వాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. ఆ సంకల్పం దేనికోసం? ఆనందం అంటే ఏమిటో మీరు గ్రహించగలగడానికి, జీవితం పట్ల, మీ పట్ల ఆ దైవానికి ఉన్న అవ్యాజమైన ప్రేమను పరిపూర్ణంగా మీరు గ్రహించడానికి. If you feel you are at odds with God, perhaps you should reconstruct your image of what God is. For I tell you, He is not all loving if you might fight Him. అతి బలీయమైన దైవంతో యుద్ధం అపజయాన్ని అందించడం సత్యం అని మీకు అనిపిస్తూ ఉంటే దైవాన్ని గురించి మీకు ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమోనని. దైవంతో యుద్ధం అనివార్యమే అయితే మీ ప్రేమకు ఆయన పాత్రుడే కాడు అని నేను అంటాను. In the beginning, when the Father contemplated His most splendid self, He expanded Himself into the splendor of light. It is from that expansion in light that each of you become God in the form of unique, singular movement, so that you could continue His expansion of thought into forever. ఆదిలో ఆత్మ ధ్యానావశిష్ఠుడైన దైవం తన్ను తాను విస్తరించుకుని వైభవోపేతమైన కాంతి స్వరూపాన్ని సంతరించుకున్నాడు. ఆ విస్తరణలోంచే, ఆ కాంతిలోంచే అత్యంత ప్రత్యేక సచేతనాత్మక ప్రభావాలతో ఆలోచన స్రవంతిని అనంతంగా శాశ్వతంగా కొనసాగించడం కోసమే దివ్యులైన మీరందరూ అవతరించారు. In order for God to be ever expanding uniqueness through your contemplative thoughts, it was necessary to give each of you the power to create unique from the thought that He is. And He did this by giving you the action called free will. The principle of will was given to you, each of you, so that you could be unique and sovereign, so that you would be the creator of your own truth, sovereign in your own understanding. మీ అందరి ధ్యాన సంకల్పాల ద్వారా అత్యంత ప్రత్యేక తీరుతెన్నులతో దైవం అనంతంగా విస్తరిస్తూ శాశ్వతత్వంలో కొనసాగాలంటే మీ అందరికీ ఆలోచన నుంచి సృజించే సంకల్ప శక్తిని ప్రసాదించడం అత్యంత ఆవశ్యకం. ఆ కర్మను చేయటానికే సంకల్ప స్వేచ్ఛను దైవం మీకు ప్రసాదించాడు. మీకు అందరికీ ప్రత్యేకతను పూర్ణాధిపత్యాన్ని అందించడమే ఆ సంకల్ప స్వేచ్ఛ ఉద్దేశం. మీ వాస్తవాలను మీరే సృష్టించుకోవడానికి పరిపూర్ణ అవగాహన దక్షత మీ స్వంతమవ్వడానికి ఆ సంకల్ప స్వేచ్ఛే మూలం. What gives you and your divine essence is that you have been the freedom to embrace and experience whatever thoughts you desire. And the divine essence, called free will, is love. It is the gift of love from God to each of you. Each of you has a divine essence of will,
so that you can have the freedom to create uniquely whatever ideal you envish through thought. మీ దివ్యత్వానికి, ఆ దివ్య సారాన్ని మీకు ఉన్న ఆ స్వీకరించే ఆప్యాయంగా నిలబెట్టుకునే కోరుకున్న ఆలోచనలు స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునే స్వేచ్ఛ అందిస్తూ ఉంది. ప్రేమే ఆ దివ్య సారానికి మూలం. సంకల్ప స్వేచ్ఛే మీకు అందరికీ దైవదత్తంగా లభ్యమైన ప్రేమ కనుక. Love in its ultimate form is the desire of the Father to allow the life that He is on to be ongoingness through each of you. The purest form of love is the freedom of will that the Father gave each of you, so that through this exercise of that will you would explore the dimension of thought and expand yourself into a greatness which expands the mind of God. సో జీవిత సర్వస్వమే అయిన దైవం ఆ జీవితాన్ని శాశ్వతంగా మీ అందరి ద్వారా కొనసాగించాలని చేసిన సంకల్పమే అత్యంత ప్రేమ పరాకాష్ఠకు అభివ్యక్తీకరణ. ఆ జగత్పిత ప్రసాదించిన సంకల్ప శక్తిని వినియోగిస్తూ ఆలోచన సర్వస్వాన్ని అన్వేషిస్తూ మహనీయతను సంతరించుకుంటూ విస్తృతులవుతూ దైవమానసాన్ని అనంతంగా పెంపొందించగలిగే మీ సంకల్ప స్వేచ్ఛే అత్యంత నిర్మల ప్రేమ స్వరూపం. Free will gives you uniqueness, yet oneness with the Father, that permits your thought process to have their own creative flow. And every moment you create through the contemplation and expansion of your own thoughts, you imitate the same love that the Father had for Himself when He is created into your being. For a creation is the act of bringing love from within you, your being, into unique, free-moving, creative form, which will live on its forever. సో మీకు అతి ప్రత్యేకతను, దానితో పాటు దైవంతో ఏకత్వాన్ని, మీ ఆలోచన తీరుతెన్నులకు సృజనాత్మకత ప్రవాహాన్ని సంకల్ప స్వేచ్ఛ అందిస్తుంది. ఆలోచనను పరివ్యాప్తం చేస్తూ సృజనాత్మకత సంకల్పాలను తదేక ధ్యానావశిష్టులై చేస్తున్న క్షణాల్లో మానవ అవతరణ మహత్సమయంలో దైవం అనుభవించిన ప్రేమానుభూతినే మీరు అనుకరిస్తూ ఉంటారు. మీ అంతరంలోంచి ప్రేమను వెలికి తీసుకొచ్చి ఓ ప్రత్యేక స్వేచ్ఛాయుత శాశ్వతంగా కొనసాగుతూ జీవించే సృజనాత్మక స్వరూపంలోకి ప్రతిష్ఠించే మహత్కార్యమే సృష్టి. From the illustrious moment of your birth, the Father gave each of you through pure, unconditional love this covenant. Whatever you think, whatever you desire, the Father shall become. Through that covenant, that still is always and always shall be. Each of you became the heir to the totality of what the Father is. Thus, the Father always give you all that He has become, so that can you experience and understand the totality of life. That is, He is the basis of fulfillment of your dreams. But who is the dream maker? You. And what are your dreams made of? Thought, God, life. అతి మహిమాన్వితమైన మీ సంభవపు ప్రారంభ క్షణంలోనే ఏ ఆంక్షలు లేని తన వినిర్మల ప్రేమ సర్వస్వంతో దైవం మీకు అందరికీ ఈ ప్రమాణాన్ని చేశాడు. ఎలా మీరు ఆలోచించినా, ఏ సంకల్పాలను మీరు చేసినా, జగత్పిత నైనా నేను ఆ విధంగానే పరిణమిస్తాను అని ఒక ఒప్పందం ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ఏ పరిపూర్ణత దైవమై ఉందో ఆ సర్వస్వానికి మీరే వారసులై ఉన్నారు. ఈ విధంగా దైవం ప్రవర్తితమవుతున్న తన ప్రజ్ఞా సర్వస్వాన్నంతా మీకు అర్పిస్తూ జీవిత సర్వస్వం అయిన తనను మీరు సంపూర్ణంగా అనుభవించి
గ్రహించగలిగే మహాదవకాశాన్ని మీకు అర్పణ చేశారు. మీ కలలన్నీ విజయవంతంగా ఫలించే నిజాలుగా అవుతున్నందుకు మూలాధారం దైవమే. మరి ఆ స్వప్నాలన్నిటికీ కర్తలు ఎవరు? సాక్షాత్తు మీరే. మరి మీ కలలన్నీ దేనితో నిర్మితమవుతున్నాయి? సంకల్పాలు అనబడుతున్న ఆలోచనతోనే, దైవంతోనే, జీవిత సర్వస్వంతోనే. You can take from the totality of thought that God is and create any truth, any attitude, any desire you wish. Whatever truth or attitude you create in your thought process, the Father life readily becomes. And whatever ideal of thought you desire, the Father freely manifests through the matter that is so that you may experience it. దైవమే అయిన ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్నైనా, ఏ అభిమతాన్నైనా, ఏ సంకల్ప బలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో, ఏ అభిమతాన్ని, వ్యక్తిత్వ ధోరణిని, స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో, ఆ సత్యంగానే, ఆ అభిమతంగానే, ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థం, ఆ జీవిత సర్వస్వం తక్షణం రూపుదిద్దుకొని అమరుతుంది. ఈ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో దాన్ని సాఫల్యం చేయగల స్వరూపంతో ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్షానుభవం కోసం సిద్ధమై ఉంటుంది. To give you an example of God's love for you, let us look at the creative called a snake, an idol created by God for the purpose of extended life in a life chain. This creature has a long, slender body with many muscles and many bones. It moves very swiftly and has very big head with fangs that can puncture you as it is only defense. Though its bites can bring down a man of great size within moments, any man could hack the snake to bites or easily crush it. Now let us take two gods. The first, who has scientific mind, sees the snake as wonderful creature, for it can be moved very swiftly, even without feet, and has a beautiful pattern and color to its skin, and marvelous skeleton that seems to go through and on and on. The second god comes up and says that the snake is hideous and wild. It is awful creature because its bite is dangerous and it can kill a man. దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవడం కోసం ఓ ఉదాహరణ మనం ఇప్పుడు గమనిద్దాం. ఓ దైవమే, ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్పం వంక మీ దృష్టిని సారించండి. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ సర్పపు శరీరంలో ఎన్నో ఎముకలు, ఎన్నో కండరాలు ఉన్నాయి. అతివేగంతో చెలిస్తూ సాగే ఆ సర్పానికి ఓ పెద్ద పడగ, తను తాను రక్షించుకోవడానికి దానికున్న ఏకైక రక్షణ సాధనం మిమ్మల్ని కాటు వేయడం కోసం కోరలు ఉన్నాయి. ఎంతటి వాడినైనా కాటు వేసి క్షణాల్లో మట్టి కనిపించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ ఎవరైనా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయచ్చు, అతి సులభంగా దాన్ని తొక్కి చంపేయచ్చు. ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్లను మనం ఇప్పుడు గమనిద్దాం. అందులో మొదటివాడికి ఓ వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది. ఆ సర్పం అతడికి ఓ అద్భుతమైన సృష్టిగా కనిపిస్తుంది. ఎంత వేగంగా కదులుతూ ఉంది అది! కనీసం కాళ్ళు కూడా లేవే దానికి. ఎంత చిత్ర విచిత్ర నగిశీలకు పొందుపరుచుకున్న చర్మం, మృదుత్వం ఆ శరీరాన్ని అలంకరిస్తుంది. అంతే లేనట్టు ఎంతో పొడవు ఉన్న అస్థిపంజరపు గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది. రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంతో భయంకరంగాను క్రూరంగాను ఉంది అని అంటూ ఉన్నాడు. ఎవరినైనా క్షణంలో కాటు వేసి చంపేస్తుంది కనుక అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు. To the Father, the isness of all life, all things are pure in their state of being. All things are innocent in their expression of life.
that he is. It is only each entity's attitude towards something that makes it beautiful or a vile, ugly thing. It is the only we gods who have the creative ability to take from the thought that Father is, contemplate it and alter it, who judge something that is really pure and innocent as something other than being. జగత్పితకు జీవిత సర్వస్వము ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే అత్యంత పరిపూర్ణత్వతోనే అపురూపమైన సహజ అమాయక పార్వశ్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది. విభిన్న విరుద్ధ వ్యక్తిత్వ దృక్పథ ధోరణులున్న వాళ్ళకే ఆ అభిమతాల వల్ల ఓ సృజన మహా సౌందర్యవంతంగానో లేదా మహాభీకరంగానో కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనే అయి ఉన్న దైవం లోంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి ధ్యానించి దాన్ని పరివర్తిస్తూ ఉన్న అతి స్వచ్ఛంగా అమాయకంగా సహజంగా ఉంటున్న దాన్ని ఉనికి కన్నా అన్యంగా మరో విధంగా నిర్ణయించి తీర్పులు ఇస్తున్న ఆ దేవుళ్ళం మనమే. How great is the love of God, which is the life substance that snake is. That he gives you his greatness creation, the right to cast your attitude and will upon the snake however you choose. The love that the life source has for you is so great that it will become any one thing that you can decide through thought. The Father will be anything you wish to be. He will allow you to alter him in any way you wish to alter him. The life that he will become vile or ugly or vulgar. It will become to the height of beauty, however you wish to see it. సర్వోత్కృష్టంగా ఉన్న మీకు దివ్య ప్రేమ స్వరూపమే అయి ఉన్న స్వయంగా సర్పాకృతితో తయారై ఉన్న ఆ జీవాధారం మీ సొంత తీరుతో వైఖరితో ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్పాన్ని ఎంచి చూడడానికి మీ ఇచ్ఛా ప్రవృత్తితో వ్యవహరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమో. మీ సంకల్పాల సృజనాత్మక రీతులను అనుగుణ్యంగా తనను తానే పునర్నిర్మించుకొని మీ సృష్టిగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవమూలానికి మీ మీద ఉంది. మీరు ఎలా సంకల్పిస్తారో ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వరూపాకృతి సంభవిస్తుంది, పరిణమిస్తుంది. మీ ఇష్టం వచ్చినట్లు తనను పరివర్తించడానికి ఆ జీవాధారం సదా సమ్మతిస్తూనే ఉంటుంది. జీవ సర్వస్వం అయిన దైవం మహాక్రూరంగానో హింసాత్మకంగానో మహోన్నత సౌందర్యవంతంగానో మహాప్రియంగానో మీరు కోరుకున్న విధంగానే తయారవుతుంది. Now, this is that not a wondrous thing that the Father will become, however you perceive and desire him to be simply through the whims of your thought process. Indeed, it is that is love. మరి మీ సంకల్పాలకు అనుగుణ్యంగా ఆ జగత్పిత పరివర్తుడు అవుతూ ఉండడం ఎంత అద్భుతమైన విషయం! మహా అద్భుతమే ఇది. మహోన్నత స్థాయికి అందుకున్న ప్రేమ పరాకాష్ఠే అది. You can do with thought whatever you will, for the Father's love for you is steadfast. No matter how vile or wretched you perceive the life that God is, to him it is still him, it is still God, it is still pure, and it is still loud. That promise is unshakable, for the Father is of himself, wholly without attitudes. He is. స్వేచ్ఛా ప్రవృత్తితో ఏ విధంగా అయినా సంకల్పాలను మీరు చేయవచ్చు. మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహా స్థిరంగా ఉంటుంది కనుక జీవ సర్వస్వమే అయిన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా, అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్నా ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడు దైవమే, ఎప్పటికీ అది దివ్యత్వమే, ఎప్పటికీ అది నిర్మలమే, ఎప్పటికీ అది ప్రేమ పాత్రమే, ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం అది.
ఉనికి మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక. The love between you and God has no condition. If the Father is anyway censored your thought or restricted you from experiencing the totality of life that He is, then you would not have the freedom to continue His expansion into forever. Neither would you gain the wisdom from your adventurous in thought in order to understand the love and joy that the Father truly is in His supreme state of being. దైవానికి మీకు మధ్య ఓ ఆంక్షలు లేని నిర్మల ప్రేమే ఉంది. ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలైనా ఎలాంటి పరిధులనైనా ఆ దైవం నిర్ణయించి జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు. ఆలోచన సంవిధానాలలో మీ సాహస కృత్యాల ప్రాపకం ద్వారా సిద్ధించే వివేకం మీలో శూన్యమై అతి మహిమాన్వితమైన దివ్య ప్రేమానందానుభవం ప్రాప్తించేదే కాదు. God loves you in complete freedom to do as you will, for your will is His will. That is the covenant between God and His sons, God and Himself. Whatever you do, wherever you venture unto Him, you are always loved. He allows you to do whatever you desire, for He knows that you are ongoing, that nothing can ever take you from Him. The Father has created no thing superior to Himself that can remove your life force ever. So you will always be, and what your life here is spent, there will be at another, with the freedom to create it however you choose. సంపూర్ణ స్వేచ్ఛ ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక దైవానికి దివ్య సంతతికి మధ్య, దివ్యత్వానికి స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణం అది. మీరు ఏం చేస్తున్నా, ఏ ఆలోచనలు మీలో సాగుతూ ఉన్నా, ఏ అనుభూతులు మీలో ఏర్పడుతూ ఉన్నా మీరెప్పుడు దివ్య ప్రేమకు పాత్రులే. స్వేచ్ఛా ప్రవృత్తిలో ఆ దైవం మిమ్మల్ని కొనసాగనిస్తుంది. మీరు శాశ్వతులే అని, తన నుంచి ఎప్పటికీ మీరు విడిపోలేరని ఆ దైవానికి తెలుసు గనక మీ జీవశక్తిని తొలగించగల తనకంటే గొప్పదైన ఏ శక్తిని దైవం సృజించలేదు. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు. ఇక్కడి మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సృజించుకునే స్వేచ్ఛతో. You will live this life and all of those too coming according to your will. And what has given you the freedom to do is that which you loves you, that which is called your Father, God Almighty, the lover of all things. You are free entities. How? Through the power called will and ability called love. And it's a chapter 11 ending, Master. Thank you. ఇప్పటి జీవితాన్ని మరి రాబోయే జీవితాలన్నింటినీ మీ స్వేచ్ఛా సంకల్పాలతోనే మీరు జీవిస్తారు. ఆ స్వేచ్ఛను మీకు పరికల్పిస్తున్నది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్న ఆ దైవమే. సర్వ ప్రేమికుడు అయిన ఆ జగత్పితి. పరిపూర్ణ స్వేచ్ఛా జీవులు మీరు. ఆ స్వేచ్ఛ మీకు ఎలా ప్రాప్తించింది? సంకల్ప శక్తి, ప్రేమతత్వాల వల్లే. చాప్టర్ అయిపోయింది. గురుగారు టైం అయిపోయింది, 3 అయింది. ఓకే, విల్ క్లోజ్. Yes, sir. Okay, sir. Yes. Okay. Thank you, madam. Thank you so much, madam. Thank you, sir. Thank you so much. Yeah, thank you, madam. Welcome, madam.